హాయ్ హలో లా ఫాలోవర్స్, ఐఎమ్ వరప్రసాద్. వెల్కమ్ టు లా పాయింట్స్. మీరు ఏదైనా ఒక గుంపుగా ఒక నేరం చేశారు, ఒక ఉమ్మడి సమూహంగా ఏర్పడి ఒక చట్టవిరుద్ధమైన పనిని చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ థెఫ్ట్ అనుకుందాం, లేదా రాబరీ అనుకుందాం. అంటే ఒక దొంగతనం చేశారు, లేదా ఏదైనా ఒక బ్యాంక్ని చోరీ చేశారు. ఒక గుంపులు ముట్టగా మీరు తయారయ్యి ఈ చర్య చేశారు, లేదా ఈ చర్యలో పాల్గొన్నారు. అయితే ఇలాంటి చర్యలో మీరు మెజారిటీ సభ్యులు కాకపోయినా సరే మీరు బాధ్యత వహించాల్సి వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, ఒక గుంపుగా మీరు రాబరీ చేశారు అనుకుందాం. అంటే మీరు చేసిన వ్యక్తికి సపోర్ట్ చేసినా, లేదా ఒక గుంపుగా ఏర్పడి ఇలాంటి చర్యలో పాల్గొన్నా మీరు ఒక్కొక్కరిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. నేను చేయలేదంటే నేను చేయలేదు అంటూ తప్పించుకోవడానికి కుదరదు. ఎందుకంటే భారతీయ న్యాయ సంహితలోని సెక్షన్ 3 అండ్ సబ్సెక్షన్ 5 ప్రకారం మీరు కనుక ఒక ఉమ్మడి సమూహంగా ఏర్పడి ఏదైనా ఒక చట్ట విరుద్ధమైన పని చేస్తే ఒక్కొక్కరిగా బాధ్యత వహించాల్సి వస్తుంది. ఇలాంటి నేరాల్లో పాల్గొన్నప్పుడు మీరైతే చట్టం నుంచి తప్పించుకోలేరు. లా తెలుసుకోండి. ఫర్ మోర్ లీగల్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. థ్యాంక్ యూ.